బావగారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? హలో అనిత, నువ్వు ఇలా ఏదైనా పని మీద వచ్చావా? ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఈ టైంలో. ఏం లేదు బాబా, నా ఫ్రెండ్ శృతి వస్తానంటే నన్ను కలుద్దామని వచ్చాను. అనిత, ఈరోజు చాలా. అవును బాబా, ఇది ఒక విషయం చెప్దామని వచ్చాను. అనిత, నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి బాబా ఆ గుడ్ న్యూస్? ముందు నువ్వు చెప్పు, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ కాదు. అదేం కాదు, ముందు నువ్వే చెప్పాలి. అనిత, నేను ఒకరిని ప్రేమించాను. నా ప్రేమని చెప్పి ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అనిత, ఎవరు బాబా నీ మనసు దోచిన ఆ ప్రేమ దేవత? అనిత, నీ కాకపోతే ఎవరికి చెబుతాను? నా మనసులో ఉన్న ఆ దేవత నన్ను పదే పదే అని కలవరిస్తుంది. బాబా నీలాంటి మంచి మనిషికి తప్పకుండా మంచి జరుగుతుంది. అది సరే, నువ్వు ఒక గుడ్ న్యూస్ చెబుతానన్నావు, అది చెబితే నేను విని సంతోషిస్తాగా. బాబా బాబా నా మంచిని కోరే నీతోని ఆ విషయం చెప్దామని వచ్చాను. నా పెళ్లి విషయం నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే మరదల పిల్ల త్వరలో పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. అనిత, నీలాంటి అందమైన మంచి మనసున్న అమ్మాయిని, ఆ మనసు దోచిన ఆ యువరాజ్ పేరు చెబితే నేను విని ఆనందిస్తాగా. బాబా బాబా నా మనసులో మాట నీతో చెప్తాను, నువ్వు ఓకే అంటావని నేను అనుకుంటున్నాను. అనిత, నాకు నువ్వు, నీకు నేను తప్ప ఈ లోకంలో మనకి ఇంకెవరున్నారు? ఇవన్నీ ఎప్పుడు ఉండే కదండి బాబా. అసలు నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఇవేమీ చెప్పవా? అనిత, రౌడీలతో ఆటలాడతాం, రాజకీయ నాయకులతో వేటలాడతాం నా డ్యూటీ. అంటే ఏముంది, పోలీస్ స్టేషన్ లో రౌడీల మక్కలు ఎరగదీసే ఉద్యోగం, అది ఈ పరశురాం చేసే పని. అయితే బావగారు పోలీస్ ఆఫీసర్ అన్నమాట కాదు అనిత, ఉన్నమాట. త్వరలో ఒక ఇంటి వాడటం అంతా నీ చేతిలోనే ఉంది. అదేముంది బాబా, నీలాంటి మంచి మనిషి నీడలో బ్రతుకుతున్నా నేను ఎంతో అదృష్టవంతురాలిని. అనిత, ఆ అదృష్టం నీది కాదు, నాది. దేనికి బాబా? దేనికంటే ఏమని చెప్పను అనిత, అందమైన మర్దల్ని ఆ దేవుడు నాకు వరముగా ఇచ్చాడు. అన్నీ తానే చూసుకుని బాబాని నాకు ఇచ్చినాడు కాబట్టి ఆ దేవుడికి మన ఇద్దరం ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ అభిమాన మర్దల కోసం ఈ బావ జీవితకాలం ఎదురు చూస్తూనే ఉంటాడు. బాబా నీ ఎదురు చూపుల యువరాని ఎవరో చెప్తే విని నేను సంతోషిస్తా. నువ్వు ప్రేమించిన ఆ యువరాజు పేరు చెబితే నేను విని ఆనందిస్తానుగా. బాబా నా మనసులో ఉన్న మాట నీతో చెప్తే నువ్వు ఓకే అంటావని అనుకుంటున్నాను. సరే, మరలా వచ్చినప్పుడు అంతా వివరంగా చెప్తాను. వెళ్ళొస్తాను బాబా. అనిత, అనిత, నా మనసు దోచిన మల్లె పువ్వు నువ్వే అనిత. ఐ లవ్ యూ అనిత, ఐ లవ్ యూ.